అందులో భాగంగానే అంటే మన స్కూల్ స్ట్రెంగ్తెన్ చేయాలి, క్వాలిటీ అందించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలి అంటే మనము ముఖ్యంగా ఫస్ట్ మనము హెడ్ మాస్టర్లకి ట్రైనింగ్లు ఇవ్వాలి, టీచర్లకు ఇవ్వాలి, ప్రైమరీ టీచర్లకి ఇవ్వాలి ఉద్దేశంతోనే 3 క్యాస్కేడ్ ఇక స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్, మండల లెవెల్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. స్టేట్ లెవెల్లో అయిపోయింది డిఆర్పీలకి అందరికీ. స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్లో కూడా ఇది సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది. ఈరోజు మనము హెడ్ మాస్టర్లకి, తెలుగు పండిట్లకి, హిందీ పండిట్ స్కూల్ అసిస్టెంట్లకి, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ పీడీలకి మనం ఓరియంటేషన్ ఇస్తున్నాం 5 days. రాబోయే రోజుల్లో పిల్లవాడికి కొన్ని మనం వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వబోతున్నాం. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మనము అంటే సెకండరీ స్టేజ్ పిల్లలకి అంటే 9th 10th ఇంటర్మీడియట్ పిల్లలకి వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కూడా అదే. రాబోయే రోజుల్లో మనకి ప్రీ ప్రైమరీ క్లాసులు కూడా మనము మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టబోతున్నాం. అంగన్వాడీ సెంటర్లో పెట్టేటువంటి క్లాసులు ప్రైమరీ స్కూల్లో ఒక 5 స్కూల్లో ప్లాన్ చేశారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్లో 50 కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళలో కూడా 5 కంప్యూటర్లు ఇచ్చి FLNతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. అది కూడా రాబోతా ఉన్నాయి.